సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం అందిస్తున్న ఇంద్రమ్మ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ లో ఘోర అగ్ని ప్రమాదం. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై టీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. బదు పోచమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పశుల రవలి ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తుండగా ఈ రోజు జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారో, ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం మంజూరు చేస్తోందని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ వెల్లడించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ఫార్మసీ, మేల్, ఫీమేల్ వార్డులు పరిశీలించారు. ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. పరిశీలనలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు సీసీటీఎన్ఎస్ వినియోగం, సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, కేసుల దర్యాప్తులో ఎస్ఓపీ వినియోగంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా కేసుల దర్యాప్తును మరింత వేగవంతంగా, నాణ్యతతో చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక విధానాలు, ప్రణాళిక, కార్యాచరణ పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు. సీసీటీఎన్ఎస్ లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ స్టేషన్లలో కేసులు, నేర సమాచారం మరియు ఇతర వివరాల డేటా నమోదును సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు దర్యాప్తు ప్రక్రియతో పారదర్శకత, వేగం పెంపొందించేందుకు సీసీటీఎన్ఎస్ కీలకంగా పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఎస్ఓపీ తప్పనిసరిగా పాటిస్తూ సీసీటీఎన్ఎస్, ఎన్సీఆర్పీ, సమన్వయ్, సహయోగ్ వంటి జాతీయ స్థాయి పోర్టల్స్ ను సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల దర్యాప్తును మరింత వేగవంతంగా, పారదర్శకంగా, ఫలితాల సాధనకు అనుకూలంగా నిర్వహించవచ్చని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తూ సైబర్ మోసాల పట్ల గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో ఛార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షాపులు షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల షాప్ మొత్తం కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షాపులో నిద్రిస్తున్న 4 కూలీల్లో 3 సురక్షితంగా బయటపడగా ఒకరు మంటల్లో చిక్కుకొని దుర్మరణం చెందినట్లు షాప్ నిర్వాహకులు వెల్లడించారు. సుమారు 40 రూపాయల నుంచి 45 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ పీకేతే పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అదే ప్రతిదీ రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందని, ప్రజలు చీకొడుతున్న వారికి బుద్ధి రాదని, ఈ పథకాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసిన జీవోలు చట్టబద్ధత లేదని కోర్టు తెలియజేసిందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరా దేవరాజు అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుట్ర రాజకీయాలు జరుగుతోందని, హైకోర్టులో కేటీఆర్ అడ్వకేట్ తో పిటిషన్ వేయించారేమోనని మాకు అనుమానాలు కలుగుతున్నాయని దేవరాజ్ అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఏ పరిస్థితుల్లోనూ వాటిని రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన జీవోలపై హైకోర్టు నెల 12న మధ్యంతర స్టే విధించగా సెప్టెంబర్ 9 వరకు వేచి చూడకుండా స్టేను తొలగించేందుకు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు తెలియజేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నామని, రాష్ట్ర ప్రజలను కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సెల్ పట్న అధ్యక్షులు నక్కా నరసయ్య, కుడిక్యాల రవికుమార్, నాయకులు బొప్ప దేవయ్య, బైరి ప్రభాకర్, కంసాల మల్లేశం, ఇప్పప్పుల లక్ష్మణ్, ఆడేపు ప్రసాద్, పరశురాముల సదుల, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి షాదీ ముబారక్ విషయంలో మరి కేటీఆర్ గారు రాష్ట్ర పిలుపునివ్వడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గానికి కానీ స్టేట్ కానీ మొత్తం షాదీ ముబారక్ కళ్యాణ్ చెక్కులు ఎక్కడ కూడా గవర్నమెంట్ వద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా ఇవ్వమని చెప్పలేదు. కోర్టు గతంలో వీళ్ళు టీఆర్ఎస్ పాలనలో తీసినట్టు జీవోలను మరి ఒక రకంగా ఉన్నాయని చెప్పేసి చట్టబద్ధత లేదని చెప్పి కోర్టులో
ఒక లాయరు అడ్వకేటు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మరి ప్రభుత్వానికి మరి ఒక నివేదిక ఇచ్చింది. మీరు చట్టబద్ధత లేదు, దాని విషయంలో ఏం ఆలోచిస్తున్నారని చెప్పి ఒక నివేదిక ఇస్తే కోర్టుని అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు ఒకటి విన్నపం చేస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్యం కానీ సాది ముబారక్ చెక్కులు కూడా ఎక్కడ కూడా ఆపమని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన జీవోలన్నీ కూడా తప్పు ఉన్నాయి అనే విషయం తప్ప ఎక్కడ కూడా రద్దు చేయమని కానీ ప్రభుత్వం ఇవ్వద్దని కూడా ప్రభుత్వానికి ఇవ్వద్దని కూడా ఎక్కడ చెప్పలేదు. ఈ నెల 12వ తారీఖు రోజున హైకోర్టు ఏం చెప్పిందంటే జీవోలు తప్పుగా ఉన్నాయి, చట్టబద్ధత కల్పించాలి, కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ చెక్కుల విషయంలో అని చెప్పిందే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇవ్వద్దని కూడా మీ ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుదాలను అవి వారి ఈ గుట్టలో భాగం నేను అనుకుంటా ఉన్నాను. ఈ కోర్టుల విషయంలో కూడా వాళ్ళనే ఎవరో అడ్వకేట్ని పంపించి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఈ ప్రయత్నం నడుస్తా ఉందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా గమనించాలి, టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా అన్ని తప్పుదాలే, ఎక్కడ కూడా తప్పు. కేటీఆర్ కూడా అన్ని అబద్ధాల కోరు మాటలు, ఎక్కడ కూడా అబద్ధాలు. ఆయన బతుకంతా అబద్ధాలే, ఆయన జీవితం అంతా అబద్ధమే. అన్ని విషయాలు కూడా అబద్ధం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ కూడా ఆపము, యథావిధిగా కంటిన్యూ చేస్తా ఉన్నాయి. 17వ తారీఖు లోపు 9వ తారీఖు లోపు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తా ఉంది. యథావిధిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు ఖచ్చితంగా యథావిధిగా నడుస్తాయి. ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆపవని చెప్పేసి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలందరినీ అయోమయానికి గురి కావద్దని సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ మాటలన్నీ పుట్టుకతోనే అబద్ధాలు ఉన్నాయి. మనం అన్ని గతంలో చూస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడైనా ఆపుతా అని చెప్పి కూడా అన్నదా ఎప్పుడు కూడా అనలేదు. ఒకసారి గమనించాలన్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరిపై ఉందని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు బీఆర్ఎస్ మాటలు నమ్మి మరొకసారి కూడా మోసపోవద్దు, ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా నిన్న ఆర్టీఓ కూడా చెప్పడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు చెక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పంచుతాము, మా దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటి కూడా అప్లికేషన్ పెట్టుకున్న చెక్కులందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము అందిస్తాము, ఎలాంటి ఆందోళన చేద్దామని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నారు. గతంలో పథకాలు ఎన్ని పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని అబద్ధాలు ఆడారు ఒక్కసారి మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నాం. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాన్నారు కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దళితులను సీఎం చేస్తా అని చెప్పి సీఎం చేయలేదు. మీ పుట్టుకనే టీఆర్ఎస్ పుట్టుకనే బీఆర్ఎస్ పుట్టుక ఒక అబద్ధంతో పుట్టిన పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పథకాలు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా రద్దు చేయబోము, అన్ని యథావిధిగానే కొనసాగుతాయి. రైతులకు 12,000 కానీ బియ్యం ఉచిత బియ్యం కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 15 తారీఖు నుండి 30 తారీఖు లోపు అందరికి కూడా పెన్షన్లు, వికలాంగులకు కానీ గీత కార్మికులకు కానీ వితాంతులకు కానీ నేత కార్మికులకు కానీ మళ్ళా కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా మరి కొత్త పింఛన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన గ్రామ దేవత శ్రీ శీతలదేవి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు, ఒడిబియ్యం, చీరసారెతో పాటు వివిధ మొక్కులను సమర్పించుకున్నారు. ఆలయంలో వేకువజాము నుండే భక్తులు రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా 1,003 బోనం టికెట్లు, 1,241 బెల్లం శాఖ ముక్కలు, 28 పట్టం వేయుట సేవలు నమోదైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడకు వచ్చే భక్తులు ముందుగా స్వామివారిని దర్శించుకుని అనంతరం గ్రామ దేవత శ్రీ శీతలదేవి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవటం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతుంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తమ మొక్కులను అమ్మవారికి సమర్పించడం విశేషం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి ఆలయ అధికారులకు తగిన సూచనలు చేయగా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
లీగల్ లీజ్ చేసి చూసారు అంతే. లీగల్ లీజ్ చేసి చూసారు అంతే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ లో ఘోర అగ్ని ప్రమాదం. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై టీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. బదుపోచమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.